తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. కవిత గైనిక్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కవిత గతంలో కూడా అస్వస్థకు గురయ్యారు. అప్పుడు ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయారు. జైలు అధికారులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కవితను తిరిగి తీహార్ జైలుకు తీసుకొచ్చారు. తాజాగా కవిత మరోసారి అస్వస్థకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. మార్చి 15 కవిత అరెస్ట్ అయింది. గత 5 నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టులో పిటిషన్ వేశారు. కొద్ది రోజుల క్రితం తన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. సుప్రీం వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణకు ఆగస్టు 27కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తన వాదనలు వినిపించారు. కవితను కేటీఆర్, హరీష్ రావు పలుమార్లు కలిశారు. కేసీఆర్ ఇప్పటి వరకు కవితను కలవలేదు. త్వరలో కవితను కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కొంతమందికి బెయిల్ వచ్చింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.